मुसलमानों को धर्म के आधार पर नहीं देने दूंगा, नहीं देने दूंगा, नहीं देने दूंगा। ప్రధానమంత్రి గారి కళ 400 పార్లమెంట్లు పైన కొట్టాలి. దాంట్లో భాగంగా మేమందరం ఎన్డీఏ కూటమిగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక పార్లమెంట్ సభ్యులే కాదు, ప్రధానమంత్రి గారి కళ కోసం భారతదేశాన్ని సూపర్ పవర్ గా తీర్చిదిద్దే క్రమంలో నా ప్రాణాలని కూడా మేము మీకు అర్పిస్తామని తెలియజేసుకుంటా ఉన్నాం. ఏమంటే నేను అడుగుతాను ఒక మాట సూటిగా, ముస్లింలు మీకు నాకు చేసిన అన్యాయం ఏంటండి? వాళ్ళేం పాకిస్తాన్ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కాదండి. ఇక్కడే మనతో పాటు పుట్టి, మనతో పాటు పెరిగి, మనతో పాటు దేశానికి ట్యాక్సులు కడుతూ, మనతో పాటు ఆర్మీలో పనిచేస్తూ, మనతో పాటు దేశ అభివృద్ధిలో వాళ్ళు మన సొంత అన్నదమ్ములండి. ఒక ఇంట్లో అన్నయ్య హిందూ మతంలో, తమ్ముడు క్రిస్టియన్ మతంలో ఉన్నారు. అంత మాత్రం అతను అన్నదమ్ములు కాకుండా పోతారా? చిన్న చితక పనులు చేసుకుని 95% బతుకుతున్నారు ముస్లిం మన చుట్టూరా. వాళ్ళకి ఇచ్చిన రిజర్వేషన్ రద్దు చేస్తానంటే ఏంటండి? ఒకవేళ ఆయన అంటే అన్నాడు, దానికి జనసేన పార్టీ సపోర్ట్ ఏంటండి? ఇవాళ వాళ్ళని, రేపు క్రిస్టియన్స్ ని, ఎల్లుండి ఎస్సీ ఎస్టీలని, అవతల ఎల్లుండి బీసీలని. అసలు ఇది ఏం పద్ధతి అండి?